పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ భాగోతం బట్టబయలైంది. ప్రేమికులే లక్ష్యంగా ఏఎస్ఐ బ్లాక్మెయిల్ దందాకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏకాంతంగా ఉన్నటువంటి ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధిస్తున్నారు పోలీస్ అధికారి. జమ్మలమడుగుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ సహాయంతో ఈ వీడియోలు తీస్తున్నారు ఏఎస్ఐ. అయితే సోషల్ మీడియాలో ఏఎస్ఐ బెదిరింపు వీడియో కలకలంగా మారుతుంది. సో స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మహిళతో ఓ వ్యాపారి సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు తీసి పలు దఫాలుగా డబ్బులను వసూలు చేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఏఎస్ఐ యొక్క ఆగడాలు. ఇప్పుడు ఏంది ఫోటోనా? హస్బెండ్ వైఫ్ అయిందా మ్యారేజ్? రీసెంట్గా ఫిబ్రవరి 7. నేను ఈ ఫోటోలు అంతసేపు పెరుగుతుంది. పెళ్లి ఫోటోలు చూస్తాను. ఫిబ్రవరి 7 పెళ్ళి. అలా ఇట్రా పక్కన వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం చెప్పు. ఏయ్ అదేనా అమ్మాయినా? రీసెంట్గా మార్నింగ్ బయటికి వెళ్ళామంటే సరదాగా. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంది? వాళ్ళ నాన్న లేదు సార్, చనిపోయారు. ఏం పేరు? పేరు ఐడియా, చనిపోయారు. వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు? ఏయ్ తేరపుగా ఇన్ని అసలు కలవడాలి అసలు. నిజం సార్, ఇది కూడా మా ఈ ఊరు కాదు, గుంటూరు. అత్తగారింటికి వచ్చారు. ఎక్కడ అత్తగారి ఇల్లు? రూట్ లైన్ ఇది తెలియదు. అత్తగారి ఇల్లు కూడా నీకు తెలియదు? రూట్ లైన్ గుంటూరు ఈ ఏరియాలో. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు వైష్ణవి. మీ కులం ఏంటి? వడ్డేరా. అమ్మాయి పేరు అమ్మాయి కష్టం. అమ్మాయి పేరుంది వైష్ణవి. మీ పేరు? రాజేష్. మీ అమ్మ నాన్న పేరేంటి? అమ్మ పేరు? సుభాష్. సరే ఇక్కడ నది అడ్రస్ చెప్పాలి అమ్మాయి. ఏ ఊరు పాప మీది? అమ్మా అమ్మ దగ్గరకు వచ్చావా? మీ పేరేంటి? అమ్మ నాన్న పేరేంటి? మీ అత్త అమ్మ మ్యారేజ్ అయింది మీకు? ఎప్పుడు? ఏ నెల? డేట్ చెప్పు. ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 7. ఏం చదువుకున్నావు? చదువునా? వాడి పేరేంటి? ఇక్కడ ఎందుకున్నారు మరి? హాస్టల్ ఎప్పటి నుంచి వచ్చింది? ఏం చేస్తాడు వాడు? ఏం ఆడన్నా? ఇది పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ యొక్క భాగోతం. సో ఏకాంతంగా ఉన్నటువంటి ప్రేమికులు లేదా ప్రేమ జంటలే లక్ష్యంగా ఏఎస్ఐ బ్లాక్మెయిలింగ్ దందాకు పార్టిసిపేట్ చేస్తున్నారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు లేదా జంట కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి పోలీసులు వెంటనే వారికి సంబంధించినటువంటి ఆరా తీయడం ఇది సాధారణంగా కనిపించేటువంటి ఒక చర్యగా భావించిన, కానీ వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి వైనం మాత్రం ఇది ఖచ్చితంగా బెదిరించేటువంటి ధోరణి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏకాంతంగా ఉన్నటువంటి ప్రేమ జంటల యొక్క వీడియోలు తీసి బెదిరించేటువంటి వైనాన్ని మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. తర్వాత ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధిస్తున్నారు సదరు పోలీస్ అధికారి. సో ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పల్నాడు జిల్లా నుంచి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఏఎస్ఐ భాగోతం మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. సో ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో ఆయన పైన చర్యలు తీసుకునేందుకు పై అధికారులు ఎప్పుడైనా స్పందించారా? మొత్తం ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ నిర్వాహం అయితే బయటకు వచ్చింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంట వీడియోలు తీసి డబ్బులు వసూలు చేసి వాళ్ళని బెదిరించి వారి దగ్గర కూడా కొంత డబ్బులు వసూలు చేసి వారి కోరికలు తీర్చాలని కూడా ఏఎస్ఐ నిర్వాహం అయితే ఒక్కసారిగా మా పల్నాడు జిల్లాలో అయితే ఈ సంఘటన స్టార్ట్ చేస్తారు. ఈ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులను మహిళలను అయితే ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ అయితే వేధిస్తున్నారు. జమ్మలమడుగు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో ఈ వీడియోలు తీస్తున్నాడు. అంటే ఎవరైతే ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్నారో వారి ఫోటోలు వారి యొక్క వీడియోలు ఆ డ్రైవర్ చేత ఆటో డ్రైవర్ చేత తీయించి
వారిని బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు. అది అలాగే కాకుండా వారిని మానసికంగా కూడా లొంగ తీసుకునే కార్యక్రమం, అంటే ఆ వీడియోలు చూపించి వారిని లొంగ తీసుకునే కార్యక్రమం కూడా అయితే ఈ ఏఎస్ఐ శ్రీనివాస్ అయితే చేశారు. దీంతో పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగంలో ఒక్కసారిగా అయితే తీవ్ర కలకలం రేపింది. దీని మీద కూడా ఉన్నత అధికారులు ఇప్పటికే స్పందించి వారిని విచారణ చేసి, ముఖ్యంగా విచారణ చేపట్టక ముందే సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేపట్టాలని పలువురు నేతలు గాని పలువురు మహిళలు గాని అయితే ఆరోపిస్తున్నారు. ఏఎస్ఐతో పాటుగా సో కానిస్టేబుల్ కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరికి తోడుగా ఒక ఆటో డ్రైవర్ కూడా. సో ఇప్పటి వరకు ఎంతమంది ప్రేమ జంటలను ప్రేమికులను దీనికి సంబంధించినటువంటి బెదిరింపులకు పార్టిసిపేట్ చేశారు? సో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎస్ రాజు, ఇప్పుడు వరకు అయితే ఒక ఏఎస్ఐ అతనితో పాటు స్థానిక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ సైతం కూడా ఒక ఆటో డ్రైవర్ వీరిని కూడా అయితే వారు కూడా అయితే ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఎవరో కూడా స్పందించకుండా, ఎవరో కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒకదాని ఒకటి బయటపడుతున్నప్పుడు కూడా ఆ ఏఎస్ఐ నుంచి మాకు ప్రాణహాని ఉందని కూడా అయితే ఇప్పటి నుంచి ఆ కంప్లైంట్ రూపంలో స్టేషన్ కి వచ్చేస్తారని కూడా అక్కడ స్థానికులకు అయితే ఆరోపిస్తారు. అయితే ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వారినే లక్ష్యంగా చేసుకొని వారి ఫోటోలు, వారి వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి వారి దగ్గర డబ్బులు కూడా వసూలు చేసే కార్యక్రమం జరిగింది. అయితే తక్షణమే ఈ ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని కూడా అయితే పల్నాడు జిల్లా వాసులు కానీ, అక్కడ ఉన్న ప్రేమ జంటలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ అయితే స్థానికంగా ఉన్న మహిళలు కూడా అయితే అధికారులను సూచిస్తున్నారు. కానీ ఇప్పుడే పల్నాడు జిల్లా ఎస్పీ వి కృష్ణారావు మాత్రం వారి మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కూడా అయితే చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి వారిని శిక్షించాలి. మరీ అసభ్యకరంగా అయితే ఆ వీడియోలు ఉన్నాయి. ఒక మహిళల పట్ల కూడా ఒక ఏఎస్ఐ ఇలా ప్రవర్తించడం కూడా పల్నాడు జిల్లాలోనే సంచలనాత్మకంగా కూడా మారిందని మనం చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ భాగవతం బట్టబయలైంది. ప్రేమికులే లక్ష్యంగా ఏఎస్ఐ బ్లాక్ మెయిలింగ్ దందాకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏకాంతంగా ఉన్నటువంటి ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపు ధోరణిలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నారు సదరు పోలీస్ అధికారి. జమలమడుగుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ సహాయంతో ఈ వీడియోలు తీస్తున్నారు ఏఎస్ఐ. అయితే సోషల్ మీడియాలో ఏఎస్ఐ బెదిరింపు వీడియోలు వైరల్గా మారుతున్నాయి. స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మహిళతో ఓ వ్యాపారి సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు తీసి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో మాత్రం ఏఎస్ఐ వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సదరు ఏఎస్ఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ సరిగ్గా లేకపోవడం, ఏఎస్ఐ ఆగడాలకు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు. సో సదరు ప్రేమ జంటల నుంచి కంప్లైంట్ రాకపోయినా సో పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఈయనపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో శాంతి భద్రతలను అదుపు చేయాల్సినటువంటి వారు, మైనర్లు కాకుండా మేజర్ల వారికి కొంతవరకు రక్షణ కల్పించాల్సినటువంటి వారు, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి ఇలాంటి పోలీసులే ఇలాంటి అఘాయిత్యాలకు, మరీ ముఖ్యంగా ఇలాంటి అంశాల్లో కీ రోల్ పోషిస్తూ ఉండడం మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. సదరు ఏఎస్ఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.